వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ వీడియోలో భారతదేశ చరిత్ర ఇండియన్ హిస్టరీలో భాగంగా ఏన్షియంట్ హిస్టరీలో మొట్టమొదటి చాప్టర్ అయినటువంటి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చర్చించుకుందాం. నేనైతే జోగినాయుడు బుక్ను చదువుతున్నాను. జోగినాయుడు బుక్ అండి ఇది. ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే మొదటి చాప్టర్ ఏంటి మనకు మొదటి కాన్సెప్ట్ సరికి మనకు సింధు నాగరికత. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ మనం చూడగానే సింధు నాగరికతకు సంబంధించిన కాలం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మనం చూడాలి. అధిక మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము క్రీస్తు పూర్వం 2500 నుంచి క్రీస్తు పూర్వం 700 వరకు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్గా మనం హైలైట్స్ ఖచ్చితంగా ఈ హైలైట్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి. ఇక్కడ చూస్తే సింధు నాగరికత యుగం ఏంటిది మనకు కంచి యుగము అంటారు. ఇక్కడ త్రవ్వకాలు జరిపిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనకు కన్నింగ్ హోమ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ నాగరికతకి అంటే సింధు నాగరికత అని పేరు పెట్టిన వ్యక్తి మనకు సర్ జాన్ మార్షల్. నెక్స్ట్ ప్రధాన దేవత అంటే వీళ్ళు పూజించినటువంటి ప్రధాన దేవత ఎవరు మనకు అమ్మ తల్లి. నెక్స్ట్ పూజించినటువంటి వృక్షం ఎవరు మనకు రావి. రావి చెట్టు. దీన్ని ఏమంటారంటే అశ్వర్థ వృక్షం అని అంటారని. నెక్స్ట్ కానీ పూజించే పక్షి ఏంటిది, ఇక్కడ పూజించినట్టు పక్షి ఏంటంటే మనకు పావురంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పూజించే జంతువు ఏంటంటే మూపురం కలిగిన ఎద్దు. ఉత్త ఎద్దు కాదండి, మూపురం కలిగిన ఎద్దుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు వీరు ఉపయోగించిన రాయి వచ్చేసరికి స్టియటైట్ ఏంటండి, స్టియటైట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీరు వినియోగించిన లోహాలు కానీ గమనించినట్లయితే కంచు. కంచు. నెక్స్ట్ వచ్చేసరికి రాగి, బంగారము, అదేవిధంగా ఎండి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే వీరి యొక్క లిపి. లిపి అనేది మనకు బొమ్మల లిపి. దీన్ని మనం ఏమంటామంటే చిత్రలిపి. నాగవల్లి లిపి. దీన్ని ఏమంటారంటే వృషభాగ లిపి అని కూడా అంటారు. నెక్స్ట్ కానీ వీరికి తెలియని లోహం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. వీరికి తెలియని లోహం ఏంటి మనకు ఇనుము. వీరు ఆరాధించే చిహ్నం వచ్చేసరికి మనకి ఏంటంటే స్వస్తిక్ చిహ్నం, స్వస్తిక్ సింబల్ మనం చూసుంటాం. నెక్స్ట్ వీరు ఒక నది దేవత వాహనం ఉంది. అంటే వీరికి నది దేవత వాహనం ఎవరంటే మనకు మొసలిగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పత్తిని పండించింది ఎవరంటే మనకు సింధు ప్రజలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ వీరి యొక్క ప్రధాన ప్రయాణ సాధనం ఏంటిది, ఎడ్ల బండి. దీన్ని వీళ్ళు ఏమంటారంటే ఎక్కా బండ్లు అంటారు. అంటే మనకు వీరి యొక్క ప్రధాన ప్రయాణ సాధనం వచ్చేసరికి మనకి ఏంటంటే ఎక్క అనే ఎడ్ల బండి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ప్రపంచంలోని మొట్టమొదటి నాగరికత ఏంటంటే మనకు మెసపటోమియా నాగరికత. అంటే మనకు ఇరాక్. అంటే ఇరాక్ను ఒకప్పుడు ఏమనేవారంటే మెసపటోమియా అంటారు. ఈ మెసపటోమియా నాగరికత ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికతగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ప్రపంచంలోనే 3వ నాగరికత. అదేవిధంగా దక్షిణ ఆసియాలోని మొట్టమొదటి నాగరికత వచ్చేసరికి మన సింధు నాగరికతని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ సింధు నాగరికతలో మొట్టమొదటిసారి వెలుగులోకి వచ్చినటువంటి నగరం ఏంటంటే మనకు హరప్ప. ఎప్పుడు మనకు 1921 గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే అయితే ఈ హరప్పను ఈ హరప్పలో 1920-21లో త్రవ్వకాలు జరిపినది ఎవరంటే మనకు దయారాం సహాని, అదేవిధంగా ఎంఎస్ వాట్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి మనకు 1922లో దేని కనుగొన్నారో మనకు మెహంజోదారో కనుగొన్నారు. ఈ మెహంజోదారోని కనుగొన్నప్పుడు అప్పుడు పురావస్తు అంటే భారతదేశ పురావస్తు పరిశోధన విభాగ డైరెక్టర్ జనరల్ ఎవరంటే మనకు సర్ జాన్ మార్షల్ గుర్తుపెట్టుకోవాలి. ఈ సర్ జాన్ మార్షలే ఈ సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని పేరు పెట్టిన వ్యక్తిగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే సింధు నాగరికతను వెలుగు తీసేటప్పుడు ఉన్నటువంటి పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరంటే మనకు సర్ జాన్ మార్షల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ సింధు నాగరికత గురించి వెలుగులోని తీసుకొచ్చినటువంటి ఒక ఫేమస్ పత్రిక ఉంది. ఆ పత్రిక ఏంటంటే మనకు లండన్ వీక్లీ. అంటే మనకు ఈ సింధు నాగరికత గురించి వెలుగులోని తీసుకొచ్చినటువంటి న్యూస్ పేపర్ ఏంటంటే మనకు లండన్ వీక్లీ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ అంటే సింధు నాగరికతకు గల ఇతర పేర్లు అండి. అంటే మనకు సింధు నాగరికతకు కొన్ని ఇతర పేర్లు కూడా ఉన్నాయి. అవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు మూల భారతీయ నాగరికత, నెక్స్ట్ హరప్ప నాగరికత,
చారిత్రక సంధి యుగమని, పట్టణ నాగరికతని, అదేవిధంగా కాంస్య యుగపు నాగరికతని, భారతదేశపు మూల నాగరికతని, అదేవిధంగా అక్షరాస్యత నాగరికతని, తామ్ర శిలాయుగమని. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు సింధు నాగరికతకు గల పేర్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొట్టమొదటిసారిగా లోహాల వాడకము, అదేవిధంగా లిపి రాతకు సంబంధించినటువంటి తొలి భారతీయ నాగరికత ఏంటంటే మనకు సింధు నాగరికతని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి చాలా ఇంపార్టెంట్ అండి, ప్రపంచంలోనే మొట్టమొదటి అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత ఏంటంటే మనకు ఈ సింధు నాగరికతను గుర్తుపెట్టుకోవాలి. ఈ సింధు నాగరికత ఏ యుగానికి సంబంధించి మనకు కంచు యుగానికి సంబంధించిన మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా తామ్ర శిలా సంస్కృతికి చెందినటువంటి నాగరికతే హరప్ప. ఓకే, మట్టి దిబ్బలలో బయటపడింది కావున దీన్ని ఏమంటామంటే హరప్ప నాగరికత అని అన్నామని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. అయితే మొట్టమొదటిసారిగా ఈ హరప్ప మట్టి దిబ్బను ప్రస్తావించిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి ఎవరు మనకు సి మాసన్ అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అయితే ఈ హరప్ప గురించి ఋగ్వేదంలో 6వ మండలంలో హరప్పని ఏమని పిలిచారు, హరిపియం అనే పేరుతో ప్రస్తావించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ హరప్ప వచ్చేసరికి హరప్ప గురించి ఎక్కడ ప్రస్తావన ఉంది మనకు ఋగ్వేదంలోని 6వ మండలంలో ప్రస్తావించబడింది. ఆ ఋగ్వేదంలోనే 6వ మండలంలో హరప్పను ఏమని పిలిచేవారంటే హరిపియం అని పిలిచారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ హరప్ప లేదా సింధు నాగరికతకు సమకాలికమైనటువంటి నాగరికతలు 3 ఉన్నాయండి. అవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి అవకాశం ఉంది. అంటే ఈ క్రింది వాటిలో ఏవి మనకు సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు అంటే 3 ఉన్నాయి. ఒకటేంటి మనకు మెసొపటోమియా. రెండోది వచ్చేసరికి మనకేంటిది రెండోది వచ్చేసరికి ఈజిప్ట్ నాగరికత. మూడోది వచ్చేసరికి మనకు చైనా నాగరికతని గుర్తుపెట్టాం. అంటే మనకి ఇక్కడ చైనా నాగరికత, అదేవిధంగా ఈజిప్ట్ నాగరికత. దీనితో పాటు మనకు మెసొపటోమియా నాగరికతలు వచ్చేసరికి ఈ సింధు నాగరికతకు సమకాలీన నాగరికతగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం ఒక్కొక్క దాని గురించి కొద్దిగా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇక్కడ మెసొపటోమియా దీన్ని ఏమంటామంటే మనకు సుమేరియా నాగరికత అంటారు. ఇది ఎక్కడుంది, ఎక్కడ ఇరాక్ అంటే ఇరాక్ నాగరికతకి మరొక పేరు ఏంటంటే మెసొపటోమియా అని అర్థం. మెసొపటోమియా నాగరికతకు మరొక పేరు ఏంటిది మనకు ఇరాక్లో ఉన్నటువంటి నాగరికతగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇరాక్లో టైగ్రీస్ అదేవిధంగా యూప్రటీస్ నదుల మధ్య వెలిసిన నాగరికత ఏంటిదంటే మనకు ఈ మెసొపటోమియా నాగరికత లేదా సుమేరియా నాగరికతగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ మెసొపటోమియా అంటే ఏంటిదయ్యా, అసలు మెసొపటోమియా అంటే మీనింగ్ ఏంటంటే 2 నదుల మధ్య ప్రాంతంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అంటే మెసొపటోమియా అంటే ఏంటంటే ఇరాక్ యొక్క ప్రాచీన నామం సరికి మనకేంది మెసొపటోమియా. ఈ మెసొపటోమియా అంటే ఏంటంటే 2 నదుల మధ్య ప్రాంతంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టాలి. అది ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే సింధు ప్రజలు సుమేరియాతో వర్తక వాణిజ్య సంబంధాలను కొనసాగించారు. చాలా ఇంపార్టెంట్. మనం ఆర్థిక వ్యవస్థ చదివేటప్పుడు చూస్తాం. అంటే ఈ సింధు ప్రజలు ఏ దేశంతో వర్తక వాణిజ్యాలు ఎక్కువగా జరిపారంటే మనకు సుమేరియా అంటే మెసొపటోమియాతో వీళ్ళు ఎక్కువ వర్తక వాణిజ్యాలు జరిపినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రెండోది సమకాలిక నాగరికత ఏంటి మనకు ఈజిప్ట్ నాగరికత అండి. ఇది ఎక్కడ ఆఫ్రికా. ఈ ఈజిప్ట్ నాగరికత ఏ నది పరివాహ ప్రాంతంలో వెలిసిందంటే మనకు నైలు నది అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి మూడోది మనకు చైనా నాగరికత. ఎక్కడ ఇది చైనా. అయితే ఈ చైనా నాగరికత సరికి ఏ నది ప్రాంతంలో వెలిసిందంటే మనకు ఒయాంగ్ హో నది. దీన్నే ఈ చైనా నాగరికతకు మరొక పేరేంటి మనకు మంచు నాగరికత అని అంటారు. అయితే ఇక్కడ ఈ ఒయాంగ్ హో అంటే ఏంటంటే మనకు ఎల్లో రివర్గా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఏ రివర్ని మనం ఎల్లో రివర్ అంటామంటే ఒయాంగ్ హో నదిని ఎల్లో రివర్ అంటాను గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎల్లో రివర్ నది ఒడ్డున వెలిసినటువంటి చైనా నాగరికత వచ్చేసరికి మన సింధు నాగరికతకు సమకాలీన నాగరికతగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ చైనా నాగరికతకి మరొక పేరేంటయ్యా మంచు నాగరికతగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సింధు నాగరికత ఆవిర్భవించినటువంటి సిద్ధాంతాల గురించి మనం తెలుసుకోవాలి. అంటే బ్రీఫ్గా తెలుసుకొని చాలు. అంటే ఇక్కడ 2 సిద్ధాంతాలు ఉంటాయి. ఒకటి ఏంటి మనకు స్వదేశీ సిద్ధాంతం, నెక్స్ట్ ఏంటి మనకు విదేశీ సిద్ధాంతం. అంటే మనకు ఇక్కడ ఈ సింధు ప్రజలు ఇక్కడోళ్ళ లేకపోతే బయటోళ్ళ. అంటే మనకి ఇక్కడ ఈ సిద్ధాంతాన్ని అంటే స్వదేశీ సిద్ధాంతం అంటే ఇక్కడోళ్ళే అని ప్రతిపాదించినటువంటి సిద్ధాంతమే స్వదేశీ సిద్ధాంతం. దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే మనకు ఏ ఘోష్. అంటే ఏ ఘోష్ వచ్చేసరికి ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడా, స్వదేశీ సిద్ధాంతం ప్రతిపాదించాడు. అయితే ఈ సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేసిన వ్యక్తి ఎవరంటే మనకు బార్డ్వెల్.
సో బార్డ్వెల్. ఇది మనకు స్వదేశీ సిద్ధాంతం గురించి మనం నేర్చుకోవాల్సిన రెండు ముఖ్యమైనటువంటి పాయింట్స్. నెక్స్ట్ అనేది సో విదేశీ సిద్ధాంతం. అంటే ఈ విదేశీ సిద్ధాంతాన్ని ముగ్గురు ప్రతిపాదించడం జరిగింది. ఫస్ట్ ఎవరు? సో ప్రొఫెసర్ రఫీక్ మొఘల్. సో రెండో వ్యక్తి ఎవరు? మార్టియర్ వీలర్. అదేవిధంగా మూడో వ్యక్తి ఎవరు మనకు? సో లాస్ బేలా. అయితే ఇక్కడ మనకు ఈ ప్రొఫెసర్ రఫీక్ మొఘల్ ఏం చెప్తాడంటే సో బెలిచిస్తాన్ నాగరికత నుంచి సింధు నాగరికత ఉద్భవించిందని చెప్తున్నాడు. చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరు బెలిచిస్తాన్ నాగరికత నుంచి సింధు నాగరికత ఉద్భవించిందని చెప్పాడంటే మనకు సో ప్రొఫెసర్ రఫీక్ మొఘల్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఎవరు మనకు? సో మార్టియర్ వీలర్. చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అండి. సో ఈ మార్టియర్ వీలర్ ఏం చెప్పాడంటే సుమేరియన్లు అంటే మెసపటోమియన్స్ వలసకు వచ్చి సింధు నాగరికత ఏర్పడినట్లుగా మనం గుర్తుపెట్టాలి. అంటే మనకు మెసపటోమియా నుంచి వలస వచ్చి సింధు నాగరికతను ఏర్పరిచారు అని చెప్పిన వ్యక్తి మనకు ఎవరంటే సో మార్టియర్ వీరల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ లాస్ బేలా. సో ఈ లాస్ బేలా వచ్చేసరికి ఏం చెప్పాడంటే సో బెలిచిస్తాన్ నాగరికతను సో హరప్ప పూర్వ సంస్కృతితో పోలి ఉందని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు స్వదేశీ సిద్ధాంతాన్ని విదేశీ సిద్ధాంతాన్ని ఎవరు వెలువరించారు, ఎవరు దీన్ని ప్రచారం చేశారు, వాటి వివరాలు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో లైట్గా గుర్తుపెట్టుకుంటే చాలు. సో నెక్స్ట్ వచ్చేసరికి భారత పురావస్తు పరిశోధన విభాగం. సో ఇది మనకు వచ్చేసరికి ఇది మనకు ఇక్కడ ఉపయోగపడదు, కానీ భవిష్యత్తులో మనం వీటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. అంటే సో భారత పురావస్తు శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? క్రీస్తు శకము సో 1861లో ఏర్పాటు చేశారు. అప్పటి గవర్నర్ జనరల్ ఎవరంటే మనకు లార్డ్ కానింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ భారత పురావస్తు శాఖ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఎవరంటే మనకు అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అంటే సింధు నాగరికతపై త్రవ్వకాలు జరిపిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనకు సో కన్నింగ్ హోమ్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సింధు నాగరికత సంబంధించిన త్రవ్వకాల నాయకత్వం వహించిన వ్యక్తి మనకు ఎవరంటే సర్ జాన్ మార్షల్ గుర్తుపెట్టుకోవాలి. సింధు నాగరికతకు ఆ పేరును పెట్టిన వ్యక్తి కూడా ఎవరు మనకు? సర్ జాన్ మార్షల్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సర్ జాన్ మార్షల్ సహకరించిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఎవరంటే మనకు ఎంఎస్ వాట్స్. చాలా ఇంపార్టెంట్. సో ఇవి సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు. వీటితో పాటు సింధు నాగరికత సరిహద్దులు మనకు చాలా ఇంపార్టెంట్. అంటే మనకు సో ఇక్కడ మనకేంది సో ఉత్తరాన ఎవరున్నారు, సో దక్షిణాన సరిహద్దు ఏంటిది, అదేవిధంగా సో పడమర తూర్పు, ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి అవకాశం ఉంది. అందులో భాగంగా మనం గమనించినట్లయితే ఉత్తరం. సో ఈ ఉత్తరాన ఎవరున్నారు మనకు? కాశ్మీరు, జమ్మూ కాశ్మీర్లోనే మాండాని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఉత్తరాన ఎవరున్నారు? జమ్మూ కాశ్మీర్లోని మాండాని గుర్తుపెట్టుకోవాలి. అదే దక్షిణకు వచ్చేసరికి మాల్వాన్, ఈ ప్రాంతం ఎక్కడుంది మనకు? గుజరాత్లో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పశ్చిమ వైపు ఎవరు ఉన్నారంటే మనకు సో పాకిస్తాన్లో ఉన్నటువంటి సుత్కాజన్ డోర్. చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి తూర్పు వైపున ఎవరుంది? సో ఆలంగీర్పూర్. ఇది ఎక్కడుంది మనకు? యూపీలో ఉంది. ఇవి అంటే మనకు సో ఇక్కడ మనకు ఉత్తరం వైపు ఉన్నది ఎవరు మనకంటే సో మాండా. ఇది ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మాండాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దక్షిణం వైపున ఎవరున్నట్టు గుజరాత్లో ఉన్నటువంటి మాల్వాన్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో పశ్చిమ వైపున వచ్చేసరికి ఎవరు? సుత్కాజన్ డోర్. ఇది ఎక్కడుంది మనకు? పాకిస్తాన్లో ఉన్న ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు సో ఇక్కడ తూర్పు వైపున వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సో అలంగీర్పూర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చక్కగా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఈ సింధు నాగరికత విస్తరించినటువంటి ప్రదేశాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్రింది వాటిలలో సింధు నాగరికత విస్తరించిన ప్రదేశాలను కనుగొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అన్నీ కూడా నేర్చుకోవాలి. అది సో మనకు సింధు నాగరిక సంబంధించినటువంటి ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి మనకు? పంజాబ్, హర్యానాలో ఉన్నాయి. నెక్స్ట్ సింధులో ఉంది. నెక్స్ట్ బెలుచిస్తాన్ గుజరాత్లో, నెక్స్ట్ రాజస్థాన్ ఉత్తర, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ మహారాష్ట్రలో. సో అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అంటే సింధు నాగరికత ఎక్కువగా విస్తరించినటువంటి రాష్ట్రం ఒకటి ఉంది, అది మనకి ఏంటంటే గుజరాత్. అంటే సింధు ప్రాంతాలు ఎక్కువగా అంటే సింధు నాగరికతకు సంబంధించిన ప్రాంతాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయంటే మనకు గుజరాత్ అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకుంటాం సో ఈ వైశాల్యం రీత్యా సో అతి పెద్ద సింధు నాగరికత నగరాలు ఉన్నాయి, అవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చక్కగా ఉపయోగం. ఒకటేంటిది మెహంజోదారో. సో మెహంజోదారో వచ్చేసరికి విస్తీర్ణ పరంగా అతి పెద్దది. రెండోది ఏంటి మనకు హరప్ప. సో మూడోసరికి గనేరివాలా. సో నాలుగోసరికి ధోలావీరా. నెక్స్ట్ వచ్చేసరికి రాఖీ గర్వి. ఇవన్నీ కూడా ఏంటంటే
ఏంటంటే విస్తీర్ణ పరంగా సింధు నాగరికత నగరాలు. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఇక్కడ మన ప్రముఖంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పట్టణ ప్రణాళిక అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో పట్టణ ప్రణాళిక గమనిస్తే ఏ ఆకారంలో ఉన్నది? దీర్ఘ చతురస్రాకారం, రెక్టాంగిల్. అంటే సింధు ప్రజలు యొక్క పట్టణ ప్రణాళిక ఏ షేప్లో ఉందంటే మనకు రెక్టాంగిల్ షేప్లో ఉన్నట్లు గుర్తుపెట్టాలి. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని 4 సమ భాగాలకు విభజించారు. అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అంటే వీరు నగర నిర్మాణాన్ని ఏ విధానంలో ఏ పద్ధతిలో ఉందంటే గ్రిడ్ సిస్టమ్, చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతము గ్రిడ్ విధానం గల నగరం ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏది మనకు చండీగఢ్. అంటే సో ప్రస్తుతం అంటే సో సింధు నాగరికతలో ఉండే ప్రజలు ఏ విధంగా అయితే గ్రిడ్ సిస్టాన్ని వాడారో అటువంటి సిస్టాన్ని ప్రస్తుతం గల నగరం వచ్చేసరికి మనకేంటి మనకు చండీగఢ్ అని గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ 4 దిక్కులు కలుసుకున్నటువంటి చోటుని అంటే దాన్ని కూడలి అంటాం. సో మనకు ఉంది కూడలి. సో ఈ కూడలిని ఏమంటామంటే మనకు ఆక్స్ఫర్డ్ సర్కస్ అంటాం, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ ఏముంటుంది? ఉత్తర దక్షిణాలుగా ప్రధాన వీధులు, అదేవిధంగా ఉపవీధులు వచ్చేసరికి తూర్పు పడమరలుగా నిర్మించారు. ఇవి 2 కలుసుకునే చోటుని మనం ఏమంటామంటే ఆక్స్ఫర్డ్ సర్కస్ అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆక్స్ఫర్డ్ సర్కస్ అంటే 4 వీధులు కలుసుకున్న చోటుని మనం ఏమంటామంటే ఆక్స్ఫర్డ్ సర్కస్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూద్దాము ఇండ్ల నిర్మాణం. ఈ ఇండ్ల నిర్మాణం కానీ గమనించినట్లయితే చతుస్మాల వాస్తు పద్ధతిలో నిర్మించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి బాగా ఇంపార్టెంట్ అంటే మొహంజదారోలో కొన్ని ఇళ్లలో గదులు వేడిగా ఉండడానికి హమాములు నిర్మించారు, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు బాగా ఇంపార్టెంట్ ఏంటంటే సో డ్రైనేజ్ సిస్టమ్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డ్రైనేజ్ సిస్టాన్ని వాడినటువంటి నాగరికత ఏంటంటే సింధు నాగరికతగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. చూడండి పాయింట్, ప్రపంచంలో ఆధునిక మురికి నీటి పారుదల సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే మనకు సింధు నాగరికత ప్రజలని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవైతే ఫస్ట్ మురుగునీటి వచ్చేసరికి చిన్న కాలువలోకి పోతాయి, ఆ కాలం నుంచి ప్రధాన కాలువలోకి, తర్వాత సింధు నదిలోకి పోతాయి అంటే మురుగునీరు. సో ఇటువంటి ఆధారాలు అంటే వీటికి సంబంధించినటువంటి ఈ డ్రైనేజ్ సిస్టానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ లభ్యమయ్యాయంటే మనకు చెన్హుదారో అనే ప్రదేశంలో లభ్యమైనట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ రేవు పట్టణాలు. రేవు పట్టణాల్లో ఇవన్నీ కూడా మనకు పాకిస్తాన్లో ఉన్నాయి, కానీ మనకు ఉన్నది ఏంటంటే మనకు లోతల్. ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్, లోతల్ ప్రదేశము. ఇది ఎక్కడ ఉంది? మనకు కతియావార్ జిల్లా, గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అంటే ఇక్కడ మనకు సుత్కా జెండర్ అవ్వచ్చు, లేకపోతే బాలాకోట్ అవ్వచ్చు, లేకపోతే అల్లా హిదీ, ఈ ప్రదేశాలన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. కానీ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మన ఏరియాను గుర్తుపెట్టుకోవాలి. మన ఏరియా రేవుపట్నం అంటే మనకు లోతాల్. ఈ లోతాల్ ఎక్కడ ఉందంటే మనకు గుజరాత్లో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏ నది ఒడ్డున ఉంది? మనకు భోగావో నది ఒడ్డున గలదు, చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని కనుగొన్న వ్యక్తి వస్తారు మనకు ఎస్ఆర్ రావు, చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఆర్ రావు అని గుర్తుపెట్టుకోవాలి. సో ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ పోర్ట్ ఏంటయ్యా? లోతాలని గుర్తుపెట్టు. ఇది మనకు రేవు పట్టణాలు. సో నెక్స్ట్ కానీ మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూస్తాము? సింధు నాగరికతలోనే ముఖ్య నగరాల గురించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రావడానికి అవకాశం ఉండే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించుకుందాం. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.